మున్సిపాలిటీలు కార్పొరేషన్లు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించింది ప్రభుత్వం. 121 మున్సిపాలిటీల్లో 31.4% బీలకు కేటాయించారు. ఎస్టీ 5, ఎస్సీ 17, 38 బీలకు కేటాయించారు. మిగతా జనరల్ స్థానాలకు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లు మహిళలకు కేటాయించారు. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ జనరల్ కు కేటాయించారు. 1-2 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించింది ప్రభుత్వం. 121 మున్సిపాలిటీలో 31.4% బీలకు కేటాయించారు. ఎస్టీ 5, ఎస్సీ 17, 38 బీలకు కేటాయించారు. మిగతా జనరల్ స్థానాలకు కేటాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, గీతిగా ఓవైపు పుర ఎలక్షన్లకు రంగాలు సిద్ధమవుతున్న ఈ తరుణంలో ప్రస్తుతం ఇప్పుడు మున్సిపాలిటీలు తర్వాత ఇటు కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఏదైతే రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం అంటే మున్సిపల్ కమిషనర్ శ్రీదేవి ఇంతకుముందే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రధానంగా మొత్తం 121 మున్సిపాలిటీలో 38 స్థానాలను బీసీలకు కేటాయిస్తూ అంటే దాదాపు 31.4% ఈ పర్సంటేజ్ ప్రకారం బీసీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఇటు మహిళలకు సంబంధించి మాత్రం 50% రిజర్వేషన్ను ఖరారు చేస్తూ ఏదైతే 50% మహిళలకు కేటాయిస్తామంటే గతంలో చెప్పిన ప్రభుత్వం అట్లాగే మహిళలకు 50% కేటాయించారు కాబట్టి ప్రస్తుతం ఆ మహిళలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్ ఖరారు చేస్తూ కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 121 మున్సిపాలిటీలో 38% బీసీలకు, తర్వాత 17 ఎస్సీలకు, 5 ఎస్టీలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మిగతా వారిని అన్నిటి కూడా జనరల్ స్థానాలను కేటాయిస్తున్నట్టు కూడా చెప్పింది. అయితే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలకు సంబంధించి ఇటు పురపాలనకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి ఆల్రెడీ పెద్ద ఎత్తున ఆల్రెడీ పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రచారం కూడా ఒకరొకరు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా నుండి తన ప్రచారాన్ని ఆల్రెడీ ప్రారంభించారు. వరుసగా ఇక పర్యటనల ద్వారా తను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నారు. అంటే పంచాయతీ ఎన్నికల్లో ఒక పాజిటివ్ సంబంధించిన రిజల్ట్ ఫలితాలతో ప్రభుత్వం అయితే కొంత జోష్గానే ఉంది. దాన్ని కంటిన్యూ చేసే విధంగా ముందుకెళ్తామంటూ ఇటు ప్రభుత్వం చెప్తోంది, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇక అటు ప్రతిపక్షాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు అనుకున్న స్థాయి సాధించలేకపోయారు. 50% పైగానే మేము ఫలితాలు సాధించగలిగామంటూ స్థానాలను కైవసం చేసుకున్నామని కూడా బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. ఈ క్రమంలో మున్సిపాలిటీ మాత్రం కొంత రెండు పార్టీలు కూడా అటు పోటాపోటీగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు అనేవి ఖచ్చితంగా ప్రతి పార్టీకి కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి. కీలకం కాబట్టి ఈ కీలకమైనటువంటి ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ కసరత్తులు అయితే ముమ్మరంగా చేస్తున్నాయి. ఇక రిజర్వేషన్ల ఖరారు కూడా పూర్తయింది కాబట్టి ఇక వచ్చే రోజుల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసి చాలా ఎక్కువ శాతంలో అధిక శాతాన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఆ దిశగానే ఇటు అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇటు బీజేపీ కూడా ఆల్రెడీ వాళ్ళ మీటింగ్ కూడా జరుగుతోంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహంతో ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో అంటే మంచి ఫలితాలు సాధించారు కాబట్టి వచ్చే మీ మున్సిపల్ తర్వాత కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ సాధించాలి. బీజేపీకి సంబంధించి ఆ పట్టును నిలుపుకోవాలి. ఇంకా ఎక్కడెక్కడైతే పట్టు లేదో ఆ ప్రాంతాల్లో మరింత జోష్గా ముందుకెళ్ళాలి. వీటి ద్వారా వచ్చే మనకు సార్వత్రిక ఎన్నికల సమయానికి మరింత బలపడాలనేటువంటి భావనతో బీజేపీ యంత్రాంగం పనిచేస్తోంది. నిజామాబాద్లోని ప్రాంతాల్లో ఆల్రెడీ ధర్మపురం మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నిజామాబాద్ పేరే మారుద్దామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి చూసాం. అంటే ఎంత ప్రాధాన్యత ఈ ఎన్నికలకు ఆ పార్టీలు ఇస్తున్నాయనేది ఇప్పుడు మనం వారి యొక్క మాటలను బట్టి ప్రకటనలను బట్టి అర్థమవుతోంది. రేవంత్ మాట్లాడారు నిన్న సీఎం, ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కూడా వచ్చే ఎన్నికల్లో అంటే ఆల్రెడీ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, ప్రజాపాలనతో కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజలకు అండగా ఉంటుంది, ముందుకెళ్తుంది, అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాం,
ఇంకా వచ్చే రోజుల భవిష్యత్తులో మరింత అభివృద్ధితో ముందుకు వస్తాం. వచ్చే దఫా కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది కాబట్టి మమ్మల్ని ఆశ్రయించండి, మాకు ఓటేయండి అంటూ కూడా ఆయన నిన్న మాట్లాడిన మాటలు మనం చూసాం. అట్లా మొత్తంగా ఎన్నికల హీట్ అయితే మొదలైంది. ఇప్పుడు రిజర్వేషన్ల ఖరారు కావడంతో ఇక సీట్లకు సంబంధించి అంటే అటు తమకు సంబంధించిన అటు పోటీ చేయడానికి ఎవరైతే ఆశావాహులు ఉంటారో వారంతా కూడా ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. నిన్న మొన్నటి వరకు రిజర్వేషన్లు ఖరారు కాలేదు కాబట్టి కొంత దానికి సంబంధించి ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఇక రిజర్వేషన్లు ఖరారయ్యాయి కాబట్టి మొత్తం అంతా కూడా తమ సీట్ను కేటాయించడం అంటే పొందడం కోసం అక్కడ అభ్యర్థిత్వం కోసం వారు తీవ్రంగా ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. పార్టీకి సంబంధించి కింద స్థాయి అక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు ఒక లిస్ట్ ఆల్రెడీ ఇప్పటికే రెడీ చేసుకుని ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారితో మాట్లాడుతూ మొత్తంగా ఫైనల్ లిస్ట్ అన్ని పార్టీలు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన తుది కసరత్తులు కూడా సాగుతున్నట్టు తెలుస్తుంది. రిజర్వేషన్ల ఖరారు తర్వాత ఇంకా అది మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఏదేమైనా వచ్చే ఎలక్షన్స్లో ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఒక అద్భుతమైన విజయం సాధించే విధంగా ఉండాలంటూ కూడా ఇటు ఒక ప్రధాన ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ బీజేపీలు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని పార్టీలకు సంబంధించి కూడా ప్రచారాలకు సంబంధించి ఏ విధంగా చేద్దామనే విషయంలో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి చాలా వేగంగా ఈ సమీకరణలు కూడా జరుగుతున్నాయి కాబట్టి రిజర్వేషన్ల ఖరారు అయింది కాబట్టి ఇప్పుడు ఇక నెక్స్ట్ అభ్యర్థులకు సంబంధించిన ఖరారు విషయంలోనే అన్ని పార్టీలు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. వీటి తర్వాత ఎన్నికలకు సంబంధించి మిగతా నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ 2-3 రోజులు రాబోతున్న పరిస్థితుల్లో మొత్తం ప్రక్రియకు సంబంధించి మాత్రం అన్ని పార్టీలు ఇష్టంగా గమనిస్తున్నాయి. ఇక స్థానికంగా మాత్రం ఎవరికి వారు ఇప్పటికే ప్రచారంలో అంటే తమకు సంబంధించి ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహ ప్రతివ్యూహాలైతే సిద్ధం చేస్తున్న పరిస్థితి మొత్తం ఉంది. గీతిక రైట్ రమణ, థ్యాంక్ యూ.